దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఇటు కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. మా రాల్ఫ్ ఛానల్ మీరెంతో ఆదరిస్తున్నందుకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు మన అంశము ఆత్మీయంగా దిగజారుట అనే అంశమును ధ్యానించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. మనము నేరుగా వాక్యంలో ప్రవేశించుదాము. పరిశుద్ధ గ్రంథము లూకా సువార్త పరిశుద్ధ గ్రంథం లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం మనం గమనించినట్లయితే, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. ఇక్కడ చూడండి, మనము చాలాసార్లు ఈ వాక్యమును చదివాము, విన్నాము. మనం కూడా సండే స్కూల్ కథలుగా చెప్పుకున్న సందర్భాలు కూడా చాలా లేకపోలేదు, ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచున్నాడు. అంటే యెరూషలేము అంటే దేవునికి ఆశీర్వాదకరమైన ఆ యొక్క స్థలము. ఆశీర్వాదకరమైన స్థలము నుంచి యెరికో అంటే శాపగ్రస్తమైన స్థలము. శాపగ్రస్తమైన స్థలానికి ఏం చేస్తున్నాడు? దిగి వెళ్ళుతున్నాడు. ఇక్కడ చూడండి, ఈయన ఇప్పటిదాకా ఆశీర్వాదకరమైన స్థలములో ఉన్న వ్యక్తి ఈ సమయంలో దిగి వెళ్ళుతున్నాడు. కనుక దిగి వెళుతున్నప్పుడు ఏమి జరిగిందంటే, అతను ఆ దొంగల చేతికి చిక్కెను. అంటే ఆశీర్వాదకరమైన స్థలములో ఉండి ఎప్పుడైతే దిగజారిపోయిండో శ్రమలు అనేటి విస్తరించడము ప్రారంభించింది. దేవునికి స్తోత్రాలు. కనుక మరి శ్రమలు అనేటి విస్తరించడానికి ప్రారంభించడానికి కారణము కూడా అతనే. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే, 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట ఉన్నది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనం పోవు మార్గము వెడల్పు అంటున్నాడు. ఇరుకు మార్గమున ప్రవేశించుడు అంటున్నాడు. అంటే ఈ ఆధ్యాత్మికమైన భక్తి జీవితం, యెరూషలేము అనేది ఆశీర్వాదకరమైన స్థలము. ఈ ఆధ్యాత్మికమైన ఈ జీవితం అనేది ఎలా ఉంటదంటే ఇరుకుగా ఉంటది. శ్రమలుంటాయి, శోధనలుంటాయి, ఇరుకులుంటాయి, ఇబ్బందులుంటాయి, వేదన ఉంటది. కనుక ఈ యొక్క వ్యక్తి దేవుని యొక్క మరి సన్నిధి అనేది, దేవుడేమో ఇరుకుదాన ప్రవేశించను అంటున్నాడు. కానీ ఈయన దేవుడు పెడుతున్న ఈ శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు తట్టుకోలేక మళ్ళీ పాత స్థితికి దిగజారిపోతున్నాడు. మళ్ళీ శాపగ్రస్తానికి అంటే దేవుడి సన్నిధి నుంచి వ్యతిరేకముగా ఒక అడుగు ముందుకేసి వ్యతిరేకమైన ప్రదేశానికి వెళ్తున్నట్టు మనము చూడగలము. అప్పుడు ఏం జరిగింది? శ్రమలంటే అప్పుడు స్టార్ట్ అయినాయి. అంటే దేవునితో ఉన్నంత సేపు బాగానే ఉన్నాడు, కానీ దేవుని విడిచినప్పుడు శ్రమలంటే స్టార్ట్ అయినాయి. అందుకే పరిశుద్ధ గ్రంథము కీర్తనలు 16వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. దేవునికి స్తోత్రాలు. అంటే దేవుని విడిచి మనము ఇక ఆ సన్నిధి నుంచి ఈ తట్టుకోలేక బయటికి వచ్చినట్లయితే ఇంకా శ్రమలు కూడా విస్తరిస్తా ఉంటాయి, ఇంకా శోధనలు విస్తరిస్తా ఉంటాయి, ఇంకా బాధలు, ఇంకా వేదనలు, ఇంకా దుఃఖములు కూడా విస్తరిస్తా ఉంటాయి. కనుక మన ఆధ్యాత్మికమైన స్థాయిలో మనము ఎంత ఎదుగుతున్న కొద్దీ అంత దేవుడు శ్రమలంటి మనకు అనుమతిస్తా అంటాడు. ఇక్కడ మరి చూసినట్లయితే, ఇక్కడ యెషయా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే, 3వ అధ్యాయము 11వ వచనములో ఏమున్నదంటే, దుష్టులకు శ్రమ వారి క్రియల ఫలము వారికి కలుగును అంటున్నాడు. అంటే దుష్టులకు శ్రమ. దుష్టులు అంటే ఎవరు అంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన నీతిమంతుడుగానే తీర్చబడ్డాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిని విడిచి కిందికి వచ్చిండో ఏమి జరిగిందాట? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో శ్రమ వారి క్రియల ఫలం అంటే ఆయన చేసిన తప్పులు ఆయనకి ఎదురొచ్చినాయి. దేవుని సన్నిధి విడిచిపెట్టడమే అది ఒక పెద్ద తప్పు. కనుక అది ఏం జరిగిందట? ఆయనకు క్రియల ఫలము కలిగింది. ఆయన చేసిన క్రియలకు ఫలము అనుభవిస్తున్నాడు. బట్టలు దోచుకున్నారు, కొట్టిండ్రు, క్షణకరంగా అనారోగ్యము మీద ఉన్న ఆర్థిక పరంగా, మానసికంగా అన్ని రకాలుగా మరి అతను ఏమైపోయినట్టే
దేవునికి దూరమైనందుకు నష్టపోతున్నాడు. ఈరోజు చాలా మంది కూడా దేవుని సన్నిధిలో మరి ఎక్కువ గడపక దేవుడు మత్తయి సువార్త 6 అధ్యాయం అంటున్నాడు. మీరు ప్రార్థన చేసినప్పుడు గదిలోనికి వెళ్లి ప్రార్థన స్థలములో మనం గడపనట్లయితే ఇలాంటి శ్రమలంటే మనకు విస్తరిస్తా ఉంటాయి, వస్తా ఉంటాయి. దేవునికి స్తోత్రాలు. అదే కీర్తన గ్రంథము 40వ అధ్యాయము, కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనాన్ని గమనించినట్లయితే, కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనములో, గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనా లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఇక్కడ త్రోవ విడిచిండు అంటే త్రోవ విడిచిండు అంటే ఏమైపోయిండు? నష్టానికి దారి అయిపోయింది. కనుక యెరూషలేము అనే దేవుని సన్నిధిని మనము ఎప్పుడు విడిచిపెట్టకూడదు. దానియేలు జీవితంలో చూసినట్లయితే ఆయనకు శ్రమ అనేది విస్తరించింది. అతన్ని చంపడానికి రాజు గూడా ఒక ఆమోద ముద్ర వేసినా గాని ఈయన మాత్రము ప్రార్థన జీవితాన్ని మర్చిపోక తన గదిలోనికి వెళ్లి యెరూషలేము తట్టు తలుపు తెరిచి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కష్టములో దేవుడొచ్చి విడిపించిండు. ఇక్కడ ఈయన ప్రార్థన స్థలమును విడిచిపెట్టిండు గనక దేవుడు కూడా ఏమి చేయట్లేకపోతున్నాడు. కుర ప్రాణముతో విడిచిపెట్టబడ్డాడు. ఈరోజు చాలా మందికి శ్రమలు, వేదనలు ఎందుకు విస్తరిస్తున్నాయంటే దేవుని సన్నిధిని ప్రేమించక దేవుని సన్నిధికి దూరం అవుతున్నారు గనుకనే, మరి దిగజారుతున్నారు గనుకనే వారికి శ్రమలనేటివి విస్తరిస్తున్నట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగలుగుతున్నాం. అదేవిధంగా మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనాన్ని గమనించినట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉన్నది. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షించబడును. అంటే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలంటే మనకు విశ్వాసులముగా ఉంటున్న క్రైస్తవులకు తప్పకుండా వస్తా ఉంటాయి. కనుక మనము శ్రమలు వచ్చినని చెప్పేసి దేవుని సన్నిధిని విడిచిపెట్టి మరి దూరము వెళ్ళిపోవడం అనేది మనం చేసినట్లయితే మనకు దేవుని రక్షణ మనకు ఉండదు. కనుక అంతవరకు సహించాలి. ఎన్ని రకాల శ్రమలొచ్చినా, ఎన్ని రకాల శోధనలొచ్చినా మనము మన బతుకు జీవితము ముగించు వరకు వాటిని మనం సహించాలి. దేవుని యొక్క రాకడ వరకు మనం సహించినట్లయితే మనము రక్షించబడతాము. కనుక మన విశ్వాస జీవితంలో మనము అనుకున్నవి జరగనప్పుడు దిగజారిపోయే స్థితిలోకి మనం రాకూడదు. యెరూషలేము అనే దేవుని యొక్క ఆశీర్వాదకరమైన స్థలమును ఎరుకనే శాపగ్రస్తమైన స్థలానికి ఈ మానవుడు దిగజారిపోయిండు గనక దేవుడు ఏమంటున్నాడు? ఇరుకు ద్వారమున ప్రవేశించడానికే పోరాడమంటున్నాడు. కనుక మన క్రిస్టియన్ లైఫ్ చాలా క్రిటికల్‌గా ఉంటది. అనేక ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, శోధనలు, వేదనలతోటే మనము కొనసాగించడం జరుగుతది గనుక మనకి కావాల్సినదే రక్షణ. అంతవరకు సహించువాడు అంటే సహించాలి. శ్రమలు సహించాలి, శోధనలు సహించాలి, బాధలు సహించినప్పుడే మనము రక్షణ కొనసాగించుకున్న వారమైతాము. దేవుని యొక్క రాజ్యములో మనము దేవునితో కూర్చునే మరి ఆ యొక్క స్థానమును సంపాదించుకుంటాం. కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. థాంక్ యూ.